నమస్కారం. జై కిసాన్ న్యూస్ జిల్లా రైతాంగం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత కాలంలో తెలుగు రాష్ట్రాలలో కూరగాయలు, ఆకుకూరల సాగుకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. వరి, చెరుకు వంటి సాంప్రదాయ పంటల కన్నా కూరగాయలు, ఆకుకూరల సాగు వైపే ఎక్కువ శాతం మంది రైతులు మొగ్గు చూపుతూ ఉంటారు. గత 30 ఏళ్లుగా కూరగాయల సాగునే జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్నారు సూర్యాపేట జిల్లా రైతులు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లాలోని కూరగాయల సాగుపై జై కిసాన్ న్యూస్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. సూర్యాపేట జిల్లా మునుగాల మండలం మునుగాల గ్రామానికి చెందిన తంగిళ్ల పాపారావు కూరగాయల సాగులో గత 25 ఏళ్లుగా అనుభవాన్ని కలిగి ఉన్నారు. విద్యాభ్యాసం పూర్తయిన దగ్గర నుంచి కూరగాయల సాగుని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు ఈ రైతు. ఆకుకూరలు, పచ్చిమిర్చి, టమాటా, బెండ, దొండ వంటి కూరగాయలను వేసవికాలంలో కూడా సాగు చేస్తూ తోటి రైతులకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. సాధారణంగా వేసవికాలంలో కూరగాయలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కేవలం కూరగాయలే కాకుండా ప్రత్యామ్నాయంగా వరి పంటను కూడా సాగు చేస్తున్నారు. ఆహార అవసరాలకు, అలాగే పశువులకు దానాగా వేసే గడ్డి కోసం ఒక 2 ఎకరాల్లో వరిని సాగు చేస్తున్నారు తంగిళ్ల పాపారావు. పచ్చిమిర్చి, టమాటా, బెండ, కాకర, బీర, దోస, గోకర వంటి కూరగాయలతో పాటుగా గోంగూర, పాలకూర వంటి ఆకుకూరలను కూడా పండిస్తున్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం మునగాల గ్రామస్తుడు తంగెళ్ల పాపారావు గారు గత 25 సంవత్సరాల నుండి అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలైతేంది, పచ్చిమిర్చి, టమాటా, బెండ, దొండ సమ్మర్ సీజన్ లో పండిస్తూ పక్క రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఒక కూరగాయల మీదనే అతను సాగుతో పాటు ప్రత్యామ్నాయ మార్గం వరి చేసుకుంటూ ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా ఉంది, లాభాలు ఏ విధంగా ఉన్నాయి అనేది అతని మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, కూరగాయలు మీరు ఏ విధంగా పండిస్తున్నారు? ముఖ్యంగా సమ్మర్ సీజన్లో మీరు కూరగాయలు వేయడానికి కారణాలు ఏంటి? సమ్మర్ సీజన్లో ఎక్కువ కూరగాయలకి డిమాండ్ ఉంటుంది కాబట్టి మేము గత 20 సంవత్సరాల బట్టి కూడా ఇదే కూరగాయలు మేము నమ్ముకొని వస్తున్నాం. వరి మామూలుగా తిండి మందం, ఆ గొడ్లకి గడ్డి మందం 2 ఎకరాలు వరి చేస్తాం. ఇక పచ్చిమిర్చి, టమాటా, బెండ, కాకర, గోకర, బీర, దోస ఈ ఆకుకూరలతో పాటు ఈ కూరగాయలు కూడా పండిస్తుంటాం. గత 20 సంవత్సరాల బట్టి కూడా నేను స్టడీ అయిపోయిన తర్వాత ఈ కూరగాయలు నమ్ముకొని ఇట్లా చేస్తున్నాం. ఏ కూరగాయలు వేస్తారు సార్ మీరు? ఎక్కువ దోస, బీర, బెండ, పచ్చిమిర్చి సీజన్ బట్టి. ఎక్కడ మార్కెట్కు తరలిస్తారు? కోదాడు మార్కెట్, మునగాల లోకల్ మొత్తం లోకల్. మీకు ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా ఉందండి? ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉంది, హైవే పక్కన ఉండటం వల్ల ట్రాన్స్పోర్ట్ బ్రహ్మాండంగా. లేబర్ మాత్రం మేము ఊళ్ళోనే ప్రతిరోజు వాళ్ళకి ఆటో కిరాయి పెట్టుకొని 9ంటికి తీసుకొని వస్తాం. మళ్ళీ మధ్యాహ్నం ఈ వేసవి కాలం కాబట్టి 12:30 నుంచి 2 వరకు వాళ్ళ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 3 నుంచి స్టార్ట్ చేస్తాం. ఎంత కూలీలు ఇస్తున్నారు? కూలీ 200 రూపాయలు రోజు. 200 రూపాయలు ఆటో కిరాయి పోను 200. మీరు 30 సెంట్ల బెండ పెట్టారు కదా, 30 సెంట్లకు మీరు ఎంత ఖర్చు పెట్టారు? ఫెర్టిలైజర్స్ అయితే కూరగాయలు సాగు కానీ ఎంత లాభం వస్తుంది చెప్పండి, మీ మాటలు చెప్పండి సార్. విత్తనాలు వచ్చి 1.5 కిలో పడతాయండి. 30 సెంట్లకు 1.5 కిలో. పశువుల ఎరువు ఒక 4 ట్రక్కులు తోలినాం. తర్వాత దుక్కి మందులు అయితే తక్కువ మోతాదులో వేస్తాం. ఎప్పుడో యూరియా, డిఏపి వేస్తుంటాం. మళ్ళీ అదేవిధంగా పురుగు మందు మాత్రం జీవామృతం అనేది తయారు చేసి కొడుతున్నా. పురుగు సావనేడలే ఏదో కోరోజిన్ ఆ విధంగా కొడుతున్నాం తప్ప ఎక్కువ రసాయన మందులు అయితే స్ప్రే చేయట్లేదు. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో సాగు ఎక్కువ చేస్తున్నారు. కొంతవరకు అదే రసాయన మందులు తక్కువ వాడి సేంద్రియ ఎరువుల ద్వారా ఎక్కువ పంట దిగుబడి కూడా బాగా వస్తుంది. మీరు గత 20 సంవత్సరాల నుంచి కూరగాయల పంట పండిస్తున్నారు కదా, మీరు రైతు బజార్లో మీరు సభ్యత్వం ఎందుకు తీసుకోలేదండి? సభ్యత్వం తీసుకొని మాకు అంత తీరిక ఉండదండి. తీరిక ఉండదు. తర్వాత వీలు లేదు. ఇక్కడనే హైవే పక్కన కాబట్టి కొద్దిగా ఇక్కడ కూడా గిరాకీ బాగానే ఉంటుంది. ఇక్కడ వచ్చి ఎవరైతే కూరగాయలు కావాలో జనం వచ్చి కొట్లు అందరూ వచ్చి తీసుకుపోతారు. మీరు ఏ సీజన్ లో ఏ రకమైన పంటలు పండిస్తారండి? వేసవికాలంలో ఆకుకూరకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆకుకూరలు ఎక్కువ పండిస్తాం.
అదే గోంగూర, పాలకూర, బచ్చల కూర, తోటకూర, సుక్కకూర ఈ ఆకుకూరల రకాలు వేసవి కాలం మాత్రమే. అయితే వర్షాకాలం వచ్చేసరికి బెండ, బీర, దోస ఇవి వేస్తాం. పచ్చిమిర్చి ఏమో సీజన్ బట్టి కాబట్టి జూన్లో వేస్తాం. జూను 7-8 తారీఖుల్లో వేస్తాం. అది మంచి కాపుకి వచ్చేసరికి ఆగస్టు ఫస్ట్ వీక్లో వస్తాయి. అప్పుడు రేటు 25-30 ఉంటుంది. అదే సెప్టెంబర్ పోయేసరికి మళ్ళీ 10-12 రూపాయలకి పడిపోయిద్ది. అయితే ఈ విధంగా చేయడం వల్ల మాకు బాగా మంచిగా లాభాలు వస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఓవరాల్గా వ్యవసాయం మీద ఈ కూరగాయల సాగు అనేది మీకు లాభాలు బాగా గడిస్తున్నట్టు చెప్పుకోవచ్చు. అంటే వరి కంటే కూడా కూరగాయలు ఎక్కువ లాభం. టమాటా సీజన్ బట్టి ఒక సీజన్ మాత్రమే మనకు కాస్తుంది. అది ఇప్పుడు సెప్టెంబర్లో తోటలో వేస్తాం. వచ్చేసరికి అప్పుడు 10-12 ఉంటుంది. తర్వాత 5-6 డౌన్ అయిపోయింది. మళ్ళీ మీరు కూరగాయల సాగులో ఎలాంటి విత్తనాలను ఎంచుకుంటారు? మీరు నెంబర్ 1 క్వాలిటీ విత్తనాలు మాత్రం వాడతాం. అది నాసిరకం, హైబ్రిడ్ తప్ప నాసిరకం విత్తనాలు అయితే వాడడం. అంటే విత్తనాల ఎంపికలో వ్యవసాయ అధికారులని మీరు సంప్రదిస్తారా? సంప్రదిస్తాం. వాళ్ళ సలహాలు మీరు తీసుకుంటారా? వాళ్ళ సలహాల మేరకి చేస్తుంటారు. వస్తారా అండి మీ వ్యవసాయ అధికారులు? వస్తారండి. వచ్చి మీకు సూచనలు ఇస్తారా? సూచనలు ఇస్తుంటారు, పోతుంటారు. భూసార పరీక్షలు కూడా చేపిస్తారు. దోసకాయ, బీరకాయ, బెండకాయలను మునగాల గ్రామానికి చెందిన రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. సీజన్ను బట్టి పచ్చిమిరపకాయలను కూడా సాగు చేస్తున్నారు. మునగాల పరిసర ప్రాంతాల్లోనే కాక కోదాడ కూరగాయల మార్కెట్కు తమ కూరగాయలను తరలిస్తున్నట్లు చెప్తున్నారు పాపారావు. మునగాల గ్రామం జాతీయ రహదారికి పక్కనే ఉండటం వల్ల కూరగాయలను రవాణా చేయడం కూడా తేలికగా మారింది అంటున్నారు. వ్యవసాయ కూలీలకు దాదాపు 200 రూపాయలు కూలీని ఇస్తున్నారు. మీరు రసాయన ఎరువులతోని కొంత, సేంద్రియ ఎరువులతోని కొంత వ్యవసాయం చేస్తున్నారు కదా. రసాయన ఎరువులతో చేసిన దానికి దిగుబడి ఏ విధంగా ఉంది, లాభాలు ఏ విధంగా ఉంది? సేంద్రియ వ్యవసాయం ద్వారా చేసిన దానికి దిగుబడులు ఏ విధంగా ఉంది, లాభాలు ఏ విధంగా చెప్పండి. రసాయన, సేంద్రియ ఎరువులు అంటే ఆ రసాయనం ద్వారా చేసిన దానికంటే కూడా సేంద్రియ పద్ధతుల ద్వారా చేసిన వ్యవసాయమే మంచి సాగు బాగుంది. అదే విధంగా కూరగాయల విషయంలోకి వస్తే కూడా రసాయన వాటికి ఎక్కువ డిమాండ్ లేదు. ఈ జీవామృతం అట్లాంటి కొట్టి మంచిగా సేంద్రియ వ్యవసాయం చేస్తుండని రోడ్డు మీద పోయేవారు కూడా తాజాగా ఉంటాయి కూరగాయలు అని చెప్పి ఇట్లా రసాయన మందుల వాడకం తక్కువ అని చెప్పి కూడా మా కాడికి కూరగాయలకు ఎక్కువ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక భవిష్యత్తులో పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేయాలనుకుంటున్నాను. అంటే రసాయన ఎరువులకు పండించిన కూరగాయలకు, సేంద్రియ వ్యవసాయంతో పండించిన కూరగాయలకు కేజీకి ఒక 5-10 రూపాయలు వ్యత్యాసం చెప్తారు సార్? 5-10 రూపాయలు వ్యత్యాసం ఉంది. అదిగాక రసాయన మందులు కొట్టినవని తెలిస్తే ఎవరు రావట్లే ఇక్కడికి. అదే సేంద్రియ ఎరువులు అనేసరికి కార్లో కూడా వచ్చి కొనకపోతున్నారు. అయితే భవిష్యత్తులో ఈ మొత్తం సేంద్రియ వ్యవసాయం చేయాలనుకుంటున్నాను. 30 సెంట్లలో బెండ సాగు చేసేందుకు ఎంత పెట్టుబడి అవసరమవుతుంది అనేది ఒకసారి గమనించినట్లయితే 30 సెంట్ల పంట భూమిలో బెండ సాగును చేసేందుకు 1.5 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. 4 ట్రక్కుల వరకు పశువుల ఎరువులు ఉపయోగించాల్సి వస్తుంది. డీఏపీ, యూరియాను కూడా ఇక్కడి రైతులు ఉపయోగిస్తున్నారు. రసాయనిక ఎరువుల కన్నా జీవామృతాన్ని ఉపయోగించడం ద్వారా ఎక్కువ ఫలితాలను పొందవచ్చు. జీవామృతాన్ని ఉపయోగించిన పురుగు చావని పక్షంలో తక్కువ మోతాదులో రసాయనిక ఎరువులను వాడాలి. ఈ విధంగా పండించిన కూరగాయలను రైతు బజార్లలో కాకుండా తమ వ్యవసాయ భూమి పక్కనే ఉన్న జాతీయ రహదారిపై విక్రయిస్తున్నారు తంగెళ్ల పాపారావు. రసాయన ఎరువులతో పోలిస్తే సేంద్రియ ఎరువులతోనే అధిక దిగుబడులు సాధించవచ్చని సూర్యాపేట జిల్లా రైతులు అంటున్నారు. ఇటీవల రసాయనిక ఎరువులతో పండించిన కూరగాయల కన్నా ఆర్గానిక్ కూరగాయల వైపే ఎక్కువ మంది ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో భవిష్యత్తులో పూర్తిస్థాయి సేంద్రియ వ్యవసాయం దిశగా మారేందుకు ప్రయత్నిస్తున్నట్లు పాపారావు చెప్తున్నారు. సాధారణంగా వేసవికాలంలో ఆకుకూరలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంగా గోంగూర, తోటకూర, బచ్చలి కూర, పాలకూర, చుక్కకూర వంటి రకాలను సాగు చేస్తున్నారు పాపారావు. ఇక వర్షాకాలంలో ఎక్కువగా బెండ, బీర, దోస వంటి పంట రకాలను సాగు చేయడం ద్వారా లాభాలను సాధించవచ్చని ఇక్కడి రైతులు అంటున్నారు. సీజన్ను బట్టి జూన్ నెలలో పచ్చిమిరపను సాగు చేస్తారు. ఆగస్టు మొదటి వారానికల్లా పచ్చిమిర్చి దిగుబడి మొదలవుతుంది. ఆ సమయంలో కిలో మిర్చి ధర 25 రూపాయల వరకు ఉంటుంది. అదే సెప్టెంబర్ నెల వచ్చేసరికి మిర్చి ధర 10-12 రూపాయలకు పడిపోతుంది. అదేవిధంగా టమాటోను కూడా సీజన్ను బట్టే సాగు చేస్తారు. ప్రస్తుత కాలంలో వరి వంటి పంటల వ్యవసాయం కన్నా కూరగాయల సాగుకు లాభాలు ఎక్కువగా వస్తున్నాయని సూర్యాపేట జిల్లా రైతులు అంటున్నారు. అలాగే ఇక్కడి రైతులు పంట వేసే ముందు ఎప్పటికప్పుడు భూసార పరీక్షలను కూడా చేయిస్తున్నారు. అంతేకాక సాగుకు విత్తనాల ఎంపిక విషయంలో వ్యవసాయ అధికారుల సలహాలను పాటిస్తున్నారు.
నెల నుంచి కూడా మేము డైరెక్ట్గా కోవా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి మెయిన్ జూన్ ఒకటి ఇది ఆకుకూరలో బాగా సీజన్ ఉంటుంది. ఈ ట్రాన్స్పోర్ట్ కూడా మాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆటోలో కూడా మా సొంత ఆటోలు లేవు, బయట కిరాయి ఆటోలు కూడా తీసుకుపోవడం, ఆటో ఆడకుండా ఇబ్బంది పడటం, ట్రాన్స్పోర్ట్ వేసపోవడం కూడా కోడ మార్కెట్కి పోతే వాళ్ళు కూడా తక్కువ రేటుగా అడుగుతారు. ఇప్పుడు మనం ఇక్కడ కూలీలు పెట్టుకొని సరుకు కూర మనిషికి 200 రూపాయలు కూలిచ్చి ఆకుకూర కోసుకొని మూట కట్టుకొని రోడ్డు మీద బండి అప్పుకుంటారు. ఆటో అయినా కూడా మూటలు తీసి కూడా ఆయన విపరీతంగా రేట్ అడుగుతుంది. అడిగినా మేము తీసుకుపోయి కోడ ట్రాన్స్పోర్ట్ వేస్తుంటే వాళ్ళు నాకు కట్ట 2 రూపాయలకి రూపాయలకి నాకు 2.5కి అని అడుగుతారు అన్నమాట. వాళ్ళు ఎట్టంకట్టే మరి తీసుకుని తప్పదు, అక్కడ ఏం తప్పదు. ఎట్టంకట్టే కొద్దిగా ఖర్చులతో మేము ఎట్టంకట్టే మా కుటుంబం వరకు వెళ్ళి తీసుకుంటాం. ఏ కూరగాయలు పండిస్తారండి మీరు సీజన్లో? రబీ సీజన్లో ఏ కూరగాయలు పండిస్తారు? ఇప్పుడు మనం ఏప్రిల్లో మేలో ఇప్పుడు మనకి బెండకాయ ఒకటి, దోసకాయ ఒకటి, మే నెలలో ఒకటి, మన మే నెలలో అంటే పాలకూర ఒకటి, సుక్కకూర, బచ్చల కూర, తోటకూర ఒకటి, గోంగూర ఒకటి. మేలో జూన్లో ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ బాగా. మీరు రసాయన ఎరువులు వాడుతుర్రా, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు సాగు చేస్తున్నారు? సేంద్రియ పద్ధతి. ఎట్లా ఏ విధంగా చేస్తున్నారు? ఏ విధంగా అంటే ఎటుకూడి మన మునగాల నుంచి మందు తీసుకురావటం, మందు చేయటం, ఒక ఎండాకాల సీజన్లో మనం పెంట పోవటం, మందు చేయటం, మందు పీకప్ మందు కొట్టడం కూడా ఉంటుంది, ఆకుకూరలు పోసుకోవడం బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి ఎటుకూడి ట్రాన్స్పోర్ట్ కిరాయిలు ఎక్కువ వల్ల మనకి డబ్బులు కూడా మనకి మిగిలినట్టు మార్గం తక్కువ వస్తుంది మనకి ఆదాయం. ఏదో మనకి కాలు వండుకోకుండా ఎండాకాలం కూడా మనం తిండి మందం మనకి ఇంట్లో ఖర్చు మందం వేస్తున్నాం. కానీ అవి కూడా డబ్బులు కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు మనకి ఎమ్మటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి వేయటం వల్ల డబ్బులు కూడా సగం వేయటం, సగం వాళ్ళ దగ్గర ఉంచుకోవటం అవుతుంది. మనం కూడా సగం డబ్బులు తీసుకురావటం అవుతుంది. ఇంకా ఇంట్లో కేటగిరీ మన ఖర్చులు తీసుకుంటాం. కానీ మనం కూడా కొద్దిగా ఆకుకూర మీద మంచి ఆదాయం ఇన్కమ్ ఉంటుంది. కానీ మన ఆకుకూర వల్ల మనకి ట్రాన్స్పోర్ట్ వల్ల మనకి చాలా ఇబ్బంది అవుతుంది. మరి పోవడం వల్ల ఇబ్బంది అవుతుంది, రావటం పాటు ఇబ్బంది అవుతుంది. మనకి ఇన్కమ్ కూడా తక్కువ వస్తుంది. ఈ సీజన్లో ఏ రకాల కూరలు పండిస్తున్నారు? ఈ సీజన్లో మనకి మే నెల జూన్లో మనకి ఎక్కువ ఆకుకూరలో మంచి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. కట్ట అనగానే 3 రూపాయలు తక్కువ ఉండదు. మనం తీసుకుపోయి వాళ్ళకి బతిలే వాళ్ళకి వేస్తుంటే వాళ్ళు మీనబడుకోకుండా వాళ్ళు ఇప్పుడు నాకే అని అంటూ కూడా వాళ్ళు పక్కన కూరలు వస్తుంటే మనకి లేడు పోతాలకే మన మునగాల నుంచి కోదాడికి 18 కిలోమీటర్ కదా. దానివల్ల లేడు పోతాలకే వాళ్ళు పక్కన దగ్గర పెట్టి తీసుకొస్తారు. కొద్దిగా లేడు పోగానే వాళ్ళు ఏమంటారు, మాకు తక్కువ రేటు అని అడుగుతారు వాళ్ళు కూర. మీరు గత 30 సంవత్సరాల నుంచి మీరు కూరగాయలు పండిస్తామని చెప్తున్నారు కదా. అవునవును. మీరు రైతు బజార్లో మీరు కూరగాయలు అమ్ముకోవడం కారణం ఏంది? మీకు గవర్నమెంట్ మీరు సంప్రదించలేదా? రైతు బజార్లో దాదాపు ఒక 8 సంవత్సరాల క్రితం కోట రైతు మార్కెట్ పెట్టలే. కానీ రైతు మార్కెట్ కోడ బదులకే రైతు మార్కెట్ 2 రోజులు 3 రోజులు అమ్మినాం. మన ఎక్కడే మన గొడ్ల సంత దగ్గర సందులో పెట్టారు. 2 రోజులు 3 రోజులు అమ్మినాక తర్వాత మాకు కార్డు అడిగినాం. ఇట్లా మాకు మునగాల మండలం అండి, మాకు కార్డు ఇస్తే బాగుంటుందని చెప్పి అడిగితే అక్కడ ఈయనను సర్పంచ్ కూడా అడిగితే సర్పంచ్ ఏమంటే ఇప్పుడు లేదని 2 రోజుల తర్వాత ఇస్తాను చెప్పి ఆయన అన్నాడు. 2 రోజుల తర్వాత మా మునగాకు వచ్చి మునగల ట్రాన్స్పోర్ట్ పోవడం కదా, ఆ రోజు మాకు దొరకలేదు, మాకు కార్డు వేయలేదు. సూర్యాపేట జిల్లా మునగాల గ్రామం పరిసర ప్రాంతాలలో సాధారణంగా ఎకరాకు ఎంత దిగుబడి వస్తుంది? కూరగాయలకు, ఆకుకూరలకు గిట్టుబాటు ధర ఏ విధంగా ఉంది? కూరగాయలను సాగు చేసే ముందు పొలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పంట పొలాలకు నీరందించేందుకు సూర్యాపేట రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మునగాల గ్రామానికి చెందిన రైతులు గత 30 ఏళ్లుగా కూరగాయలను సాగు చేస్తున్నారు. మే, జూన్ నెలల్లో ఆకుకూరలకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. అయితే పండించిన కూరగాయలను మార్కెట్కు తరలించే విషయంలో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే వ్యవసాయ కూలీలకు రోజుకు 200 వరకు కూలీ ఖర్చు ఉంటుంది. దీనికి తోడు వచ్చిన దిగుబడిని కోదాడ మార్కెట్కు తరలించేందుకు ఇక్కడి రైతులకు సరైన సదుపాయాలు కూడా లేవు. ఆకుకూరలను, కూరగాయలను రైతులు స్వయంగా మార్కెట్లకు తరలిస్తున్నారు. మార్కెట్కు తరలించలేని వారు వచ్చిన దిగుబడిని దళారులకు అమ్ముకోవాల్సి వస్తుంది. దీనివల్ల అదనపు ఖర్చు పెరిగి సాగు గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు. ఆకుకూరలు వచ్చేసి మే నుంచి జూన్ 1 నెల వరకు వేస్తూ ఉన్నారు. ఆ కూరగాయలకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ కూరగాయలు వేయడానికి ముందుగా మనం ఎరువుల్ని వాడాలి. అది కూడా కృత్రిమ ఎరువుల్ని వాడాలి. కృత్రిమంగా తయారు చేసినటువంటి ఎరువులను, కంపోస్ట్ ఎరువుని ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. అయితే వీళ్ళు దున్నేటప్పుడు అనేక రకాలుగా పనిముట్లను యూజ్ చేస్తూ ఉన్నారు. ఆ పనిముట్లకు అయ్యే ఖర్చు కానీ, ఆ విత్తనాలకు అయ్యే ఖర్చు, ఇవన్నీ కూడా పంట పండిన తర్వాత చేతికి అందుతుందనుకో, ఆ చేతికి అందినప్పుడు మనకు రాబడి కూడా రావడం లేదు, దిగుబడి తక్కువగా ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే రైతు నష్టపోతున్నాడు. మా నాన్నగారు, మా తాతగారు, మా బాబాయ్ గారు వీళ్ళు చేసి పండించే పంటకు మాకు దిగుబడి రాక మేము నానా అవస్థలు పాలవుతున్నాం. ఎందుకంటే ఇక్కడ 3-4 బోర్లు వేయడం కూడా జరిగింది. ఆ
ఆ బోర్లు కూడా పడకపోవడం, అయినా సరే ఈ వ్యవసాయం మీద ఉన్నటువంటి దృక్పథంతో వెంటనే మేము మళ్ళీ బోర్లు వేసి నీటిని బయట నుంచి తెప్పించి కూడా ఈ ఆకుకూరలను కూరగాయలను అన్నీ పండిస్తూ ఉన్నాం. ఈ విధంగా చేయడం వల్ల మా ఖర్చుతో కూడుకున్నది, కానీ దిగుబడి తక్కువగా ఉంది. అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ట్రాన్స్పోర్ట్ కూడా ఛార్జెస్ ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మేము ట్రాన్స్పోర్ట్ కూడా వేయలేకపోతున్నాం. ఇక్కడ నుంచి వేరే గ్రామానికి పంపించాలంటే ఆలవలసలో అమ్ముకోవాల్సి వస్తుంది. అలాగే ఇక ట్రాన్స్పోర్ట్ చేయలేక ఇక్కడ ఉన్నటువంటి పల్లెటూరు గ్రామాల్లోనే ప్రజలందరికీ తక్కువ రేటుకు వాళ్ళు తింటే బాగుపడతారని చెప్పేసి వాళ్ళకన్నా ఇచ్చి మేము ఒక్కడే కడుపు నింపుకొని ఈ విధంగా జీవనం సాగిస్తున్నాం. ఇందులో భాగంగా చేయడం ఏం జరుగుతుందంటే ఆకుకూరల జూన్ నెలలో వచ్చేసి చుక్కకూర, పాలకూర, గోంగూర, బచ్చల కూర ఇవి వేయడం జరుగుతుంది. అలాగే కూరగాయలు వచ్చేసి టమాటా, బెండకాయ, దొండకాయ ఇలాంటివి వేయడం జరుగుతుంది. వీటికి అయ్యే ఖర్చుతో చాలా ఎక్కువ, మాకు రాబడి మాత్రం చాలా తక్కువగా ఉంది. దీన్ని ప్రతి ప్రభుత్వం గుర్తుంచుకొని రైతులకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాం. సూర్యాపేట పరిసర ప్రాంతాలలో సాధారణంగా ఎకరానికి 10 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. అదే కూరగాయల సాగులో అయితే 5 నుండి 7,000 రూపాయల వరకు నికర ఆదాయం వస్తుంది. వరిని తీసేసిన వెంటనే ఆకుకూరలను, కూరగాయలను సాగు చేస్తారు. మే నుండి జూన్ నెలల మధ్యలో ఈ పంటలను వేస్తారు. ఈ పంటలను వేసే ముందు వ్యవసాయ భూమిలో కృత్రిమ ఎరువులను చల్లాలి. ఎరువులకు, వ్యవసాయ పనిముట్లకు, విత్తనాలకు ఇలా మొత్తానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే చివరకు చేతికి వచ్చే పంట దిగుబడిపై రాబడి ఏమాత్రం లాభసాటిగా లేదనే చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో పొలానికి నీరు అందించేందుకు ఇప్పటి వరకు 4 సార్లు బోర్లు వేసినా ఫలితం లేకుండా పోయింది. అయినా ఇక్కడి రైతులు ఏమాత్రం అధైర్యపడకుండా పొలానికి బయట నుండి నీరు తెప్పించుకుని వినియోగిస్తున్నారు. కూలీ ఖర్చులను తగ్గించుకునేందుకు ఎక్కువ శాతం మంది రైతులు స్వయంగా పొలంలో కూలీ చేసుకుంటున్నారు. ఇంత చేసినా 10,000 రూపాయల నికర ఆదాయం కూడా రాకపోవడంతో ఇక్కడి రైతులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. చెప్పండి, మీరు కౌలు తీసుకొని భూమి సాగు చేస్తున్నారు కదా, మీ సొంత భూమిలో ఎట్లా ఉంది? కౌలు చేసే దాంట్లో ఏ విధంగా ఉంది? మా సొంత భూమి ఒక ఎకరం 30 సెంట్లు ఉందండి మాకు. దాంట్లో ఆకుకూరలు వేస్తాం, తర్వాత కూరగాయలన్నీ వేస్తున్నాం. కానీ మాకు రెక్కల కష్టం అనేది మిగులుతుంది, కానీ దీని మీద ఏమీ ఆదాయం లేదు. నీళ్లు కూడా సరిగా అందటలేదు. ఇక ఎండలు మాత్రం చచ్చిపోతున్నాయి, ఎండలు పని చేయలేక. కౌలు ఎంత అండి? ఒక ఎకరా కౌలు? ఒక ఎకరానికి కౌలు ఇక్కడ 10 బస్తాలండి కౌలు అయితే. కూరగాయలు అయితే మాత్రం ఒక 5,000 ఉంటుంది, 5,000 6,000. అంటే మీకు కౌలు తీసుకుంటున్నారు కదా, కౌలు తీసుకొని కూరగాయలు సాగు చేస్తున్నారు కదా, మీకు ఈ 5,000 పోను, లేబర్ ఛార్జ్ పోను, పెట్టుబడి పోను, మీకు ఎకరాకు ఎంత మిగులుతుంది? ఎకరానికి మాకు ఒక 10-15 మిగులుతాయి. అంటే వ్యవసాయం మీద ఇది కూలీలు లేకుంటే మేమే కష్టం చేసుకుంటే 10-15 మిగులుతాయి. మిగులుబాటు ఉంది. కానీ ఇంతకంటే ఇక ఎక్కువ ఏమి ఉండదు. అందరు కూడా కూరగాయలు పండియలేరండి, ఎందుకంటే ఎండలు చాకిరి చేయలేదు. ఇక మేము 30 ఏళ్ల సంది ఎండాకాలంలో కూడా ఇట్లా కూరగాయలు వేసి పండిస్తాం. మీకు నీటి వసతి ఏ విధంగా ఉంది? నీళ్లు లేవని బోర్ వేసినాం కానీ కొద్దిగా పోస్తుంది, పడలేవు. ఇప్పుడు అన్ని బోర్లు ఆగటానికి కొద్దిగా పోస్తుంది, అంత ముందు నీళ్లు పోయకపోయేది. కరెంట్ ఏ విధంగా ఉంది? కరెంట్ మంచిగా ఉందండి. కరెంట్ మంచిగా ఉంది. వ్యవసాయం చేస్తున్నాం. మీరు కూరగాయలు సాగు చేస్తున్నారు కదా, ఏ విధంగా మీకు లాభసాటిగా ఉందండి కూరగాయల మీద? చేసిన వ్యవసాయం చేసిన గిట్టుకోలేదు సార్ మాకు. అసలు ₹1 కూడా మిగలటాలి. కష్టం చేయడం వరకే మళ్ళీ వాళ్ళకి మార్కెట్ వాళ్ళకి గొప్ప చెప్పడం. కారణం ఏంది? కారణం ఏంటంటే పొట్ట వెళ్తాం సార్, ఏమీ లేదు, వేస్ట్ అవుతుంది మేము చేసినాం. నాకేం వెళ్తా సార్. గవర్నమెంట్ మీరు ఏం కోరుకుంటున్నారు? గవర్నమెంట్ ఏం కోరుకున్నాం సార్, వాళ్ళు ఏమైనా ఇస్తే చేసుకుంటాం అంతే కదా. ఇంత కష్టపడే కూడా కష్టం చేసినా ₹1 మిగలటాలి. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ఎకరాకు 4,000 రూపాయలు ఇస్తా అంటున్నారు. అది ఏ విధంగా రైతులకు లబ్ధి చేస్తుంది అనుకుంటున్నారు మీరు? గిట్టుబాటు ధర లేకనే మాకు లబ్ధి చేస్తాం అనుకుంటున్నాం. గిట్టుబాటు ధర ఉంటే 4,000 చేయకుండా లేదా? మరి ఉంటే లేదు కాబట్టి ఇస్తుండ్రు. లేదు కదా సార్, ఇప్పుడు మేము చేస్తున్నాం, కష్టం చేస్తున్నాం కానీ మిగలటాలి కదా. ఇప్పుడు ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా పెట్టలే కదా, మరి 4,000 పెట్టుతుంటే సంతోషం కదా, ఎకరాకు 4,000 సంతోషం అనిపిస్తుంది మాకు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం మార్కెట్ యార్డ్ గురించి తెలిసిన వారికి ఖచ్చితంగా తెలిసే పేరు కాకర్ల. వివిధ రకాల ఆకుకూరలను సాగు చేస్తూ జిల్లా వ్యాప్తంగా పేరుగాంచింది గ్రామం. అయితే కాకర్ల గ్రామంలో ఏ రకాల ఆకుకూరలను సాగు చేస్తూ ఉంటారు? ఇక్కడ సాగయ్యే ఆకుకూరలకు గిట్టుబాటు ధర ఏ విధంగా ఉంది?
సాగు చేసిన ఆకుకూరలను ఏ వ్యవసాయ మార్కెట్లలో విక్రయిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూళ్లూరుపాడు మండలం కాకర్ల గ్రామం కొత్తగూడెం జిల్లాలో ఆకుకూరలను ఎక్కువగా సాగు చేసే ప్రాంతంగా పేరుగాంచింది. కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కనిపించే ఆకుకూరల్లో ఎక్కువ శాతం కాకర్ల గ్రామం నుండే వస్తాయి. అంటే ఈ ప్రాంతంలో ఆకుకూరల సాగు ఏ విధంగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. పాలకూర, చుక్కకూర, బచ్చలి కూర, గోంగూర వంటి వివిధ రకాల ఆకుకూరలను ఈ గ్రామంలోని రైతులు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద పొలాల్లోనే కాకుండా ఇంటి వెనుక పెరట్లో కూడా ఆకుకూరలు సాగు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎన్ని కుంటలు వేసారు? ఇది 2 కుంటలు అండి. ఏమేమి రకాలు సాగు చేస్తున్నారు ఆకుకూరలు? సుక్కూర, పాలకూర, బచ్చల కూర. చుక్కకూర, పాలకూర, బచ్చల కూర. ఈ బచ్చల కూర బచ్చల కూర ఉన్నాయి. సొంతంగా మీరే చేస్తున్నారా? మా సొంతేనండి. కూలీలు ఏమన్నా ఉపయోగం? కూలీలు గిలే ఏం లేవు, మేము సొంతంగా. ఎక్కడికి పంపిస్తారు మరి ఈ ఆకుకూర? కొత్తగూడెం అండి. కొత్తగూడెం మీరే తీసుకుపోతుంటారు? మేమే తీసుకుపోతాం. ఎట్లా మరి రేట్ ఎట్లా పడుతుంది ఒక కట్ట? రేటు ఒక దమ్ము కట్ట 10 రూపాయలు 2, 3 ఇస్తాం, 4 ఇస్తాం. టయాన్ని బట్టి, గిరాకుని బట్టి. ఎంత వస్తుంది నెలకు వచ్చే ఆదాయం మీకు? వస్తుందండి, బాగానే వస్తుంది. ఒక 5,000 దాకా వస్తుంది. 5,000 వరకు వస్తుంది. సరిపోతుందా మరి? నీ సొంతమేనా కౌలుకి? మా సొంతదే. సొంతదే. అంటే మీరు ఎంత విస్తీర్ణంలో మీరు ఈ ఆకుకూరలు సాగు చేస్తున్నారు? అంటే ఎంత? అరెకరమా? అరెకరంలో. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఈ ఆకుకూరలు సాగు చేయబట్టి? 2 సంవత్సరాలు అయింది. అంటే ఇట్లా ఏమేమి రకాలు వేసారు ఇక్కడ? పాలకూర, చుక్కకూర, బచ్చల కూర, తోటకూర, గోంగూర. మరి మీకు అంటే విత్తనాలు ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు? సుజాతనగర్ అండి. సుజాత నగర్ నుంచి తెస్తారు. అంటే ఎంతకాలంగా మీరు ఈ ఆకుకూరలు సాగు చేస్తున్నారు? మేము 2 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. అంటే ఎన్ని గంటలకు వస్తారు ఈ అంటే మీరు ఈ తోటలోకి? ఉదయం 6ంటికి వస్తామండి. సాయంత్రం మళ్ళీ కలుపు తీస్తాం. ఉదయం 6 నుంచి 10 వరకు 11 వరకు కూర బీకుతాం. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి పని చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ కలుపు తీస్తామండి. సాయంత్రం 6 వరకు మళ్ళీ కలుపు తీస్తాం. కలుపు అంటే మీరు సొంతంగా మీరే చేసుకుంటారా? ఏమన్నా కూలీలను పెడితే? కూలీలను పెడితే మాకు గిట్టుబాటు కాదండి, మేమే తీసుకుంటాం. ఎందుకంటే మారుబేరంగా మేము వేసేది, మేమే తీసుకుంటాం కలుపు. అంటే ఎట్లా పడుతుంటది మారుబేరం? అంటే ఎట్లా కట్టలు లెక్క అమ్ముతారా? ఎట్లా మీరు కిలోల లెక్కన ఇవి ఎట్లా ఇచ్చేది? ఆకుకూరలు 100కి 100 ఇస్తారండి. ఒకవేళ ఎక్కువ రేటు ఉందనుకుంటే 150 ఇస్తారండి. 100 కట్టలకి 150 ఇస్తారు. రేట్ లేనప్పుడు 100కు 100 ఇస్తారండి. అంటే మళ్ళీ ఎట్లా ఏ విధంగా చేస్తుంటారు? ఇప్పుడు మీరు బచ్చల కూర పీకుతున్నారు కదా, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఎమ్మటే మళ్ళీ వేరే మళ్ళీ ఎట్లా తయారు చేసుకుంటున్నారా? ఎట్లా దీని విధానం? బచ్చల కూర మంచిగా ఉంటే ఇట్లే ఉంచుతామండి. ఇట్లే ఉంచి నీళ్లు కట్టి మళ్ళీ మంది వేస్తాం దీంట్లో కలుపు తీసి. ఇక ఇట్లే వచ్చిద్ది. ఒకవేళ ఇది మంచిగా లేకపోతే ఇది తీసేసి మళ్ళీ ఏరేది పోసుకుంటాం. అంటే పక్కన ముందే మడి తయారు చేసుకోవడం అట్లా ఏం అవసరం లేదా? ఫస్ట్ మడి తయారు చేసి పోస్తాంగా. ఇది మంచిగా ఉంటే ఏం లేదు, ఇది మంచిగా లేకపోతే దీనికి ఏదన్నా అయింది అనుకుంటే ఇది పీకేసి మళ్ళీ మడి చేసి మళ్ళీ వేరేది పోసుకుంటాం. అంటే ఒక మడి అంటే ఎన్ని కట్టలు కావచ్చు ఒక్కసారి కోతకి? మీరు ఇప్పుడు కట్ చేస్తున్నారు కదా, అంటే ఎన్ని కట్టలు కావచ్చు? ఇప్పుడు మనం ఉన్న మడి ఎంత ఉంటుంది సుమారు? బచ్చల కూర మళ్ళీ దీంట్లో వరకు 300-400 వెళ్ళొద్దండి ఒక మడి వరకు. సో మంచిగా ఉంటే మాత్రం మళ్ళీ ఎట్లా కంటిన్యూ చేస్తారు? లేకపోతే ఈ మడి పక్క తీసేసి మళ్ళీ వేరేది చేస్తాం. ఇది మంచిగా ఉంటే ఇదే ఉంచుతాం. ఇక నీళ్లు కట్టి మనం చేస్తాం. దీంట్లో సంతోషదాయకంగా పర్లేదు, మీ కుటుంబ పోషణకైతే ఉపయోగపడుతుంది అన్నారు. అంటే నెలకి ఎంత ఆదాయం రావచ్చు అనుకుంటున్నారు మీరు దీని మీద? ఈ 6 ఎకరాల్లో నెలవారీగా వచ్చేటప్పుడు కల్లా పిల్లల చదువులు కానీ మీ కుటుంబ పోషణ కానీ నెలకి 8,000-10,000 వరకు వస్తాయండి. అంటే ఇప్పుడు సీజన్ అంటే ఇప్పుడు ఈ ఎండాకాలం కూరలు తక్కువ ఉంటాయి కదా అన్ని చోట్ల. ఇప్పుడు మీరు రేట్లు మంచిగా ఉన్నాయా మరి ఇప్పుడు మీకు? ఏమి రేట్లు అండి, అదే రేట్లు అట్లే తీసుకెళ్తున్నారు. ఎప్పుడైనా అదే రేట్ ఉంటుందా? కట్ట రూపాయి అట్లా అదే పడుతుందా? అంతేనండి. కానీ
ఆకుకూరల సాగును సులువుగా చేసేందుకు అవకాశాలు ఉంటాయి అన్నది నాణానికి ఒకవైపు మాత్రమే. నాణానికి రెండో వైపు పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉందని చెప్పుకోవాలి. రోజంతా కష్టపడ్డా ఈ ఆకుకూరల సాగులో దక్కే ధర మాత్రం రైతులకు ఏమంత గిట్టుబాటు కాకుండానే పోతోంది. ఎంతో కష్టపడి సాగు చేసిన ఆకుకూరలను కట్ట ₹1 అమ్ముకోవాల్సిన గడ్డు పరిస్థితుల్లో కాకర్ల గ్రామం రైతులు ఉన్నారు. ఒకవేళ ఆకుకూరల సీజన్ నడుస్తున్నా రైతులకు దక్కే ధర మాత్రం మహా అయితే ఒక కట్టకి ₹1.50 మాత్రమే. గతంలో ఆకుకూరల విత్తనాల ధరలు తక్కువగానే ఉండేవి. కానీ ప్రస్తుత కాలంలో విత్తనాల ధరలు కూడా పెరిగిపోవడంతో సాగు చేయడం కష్టంగా ఉంటోందని కాకర్ల గ్రామం రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఆకుకూరల విత్తనాల ధరలను ఒకసారి గమనించినట్లయితే అరకిలో పాలకూర విత్తనాల ధర ₹250గా ఉంది. పావు కిలో బచ్చలికూర విత్తనాల ధర ₹100గా ఉంది. తోటకూర, గోంగూర వంటి విత్తనాలను రైతులు సొంతంగా వేసుకుంటున్నారు. అవే కాక సొరకాయ, మునగ వంటి కూరగాయల విత్తనాల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతుండటంతో చిన్న మొత్తంలో అయినా ఆకుకూరలను, కూరగాయలను సాగు చేసేందుకు ముందుకు రాలేకపోతున్నారు ఇక్కడి రైతులు. నేను ఇప్పుడు 20 ఏళ్ల నుంచి ఆకుకూర పండించుకుంటున్నా. అయితే తోటకూర విత్తనాలు ఇవన్నీ మేము సొంతంగా చేసుకుంటాం కానివ్వండి. పాలకూర, చుక్కకూర, బచ్చల కూర, చుక్కపూతలు ఇవన్నీ మేము బయట చేసుకుంటున్నాం. పోయిన 5 సంవత్సరాల క్రితం తక్కువ రేటుకి ఇచ్చారు. కానీ ఇప్పుడు మరి ఈ సంవత్సరం పాలకూర రేట్ అండి గోల్డ్ కంపెనీ అడిగితే 250 చదువుతున్నారు 1/2 కేజీ ప్యాకెటే. బచ్చల కూర పావు కేజీ ₹100 చదువుతున్నారు. మరి ఇవన్నీ విత్తనాల రోజులు కొనలేకపోతున్నాం. తోటకూర అయితే మేము తయారు చేసుకున్న గోగులు ఇవన్నీ మా సొంతమే. కానీ ఈ పాలకూరలు, ఆకుకూరలు, ములగ గింజలు, ఏమైనా సొర గింజలు తెచ్చుకుందామని కూడా విపరీతమైన రేట్లు ఉన్నాయండి. ఇది మా పరిస్థితి. నాకు 3 ఆడపిల్లలు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసి వెళ్ళగొట్టినా. ఇక మా భర్త బతకడానికి ఆకుకూర, తోటకూర రోజు రైతు బారి తీసుకెళ్ళి 100-200 సంపాదించుకొని కాకర్ల మళ్ళీ నైట్ 11 గంటలకి నేను ఒక ఆటో పట్టుకొని ఇంటికి వచ్చి మళ్ళీ ఉదయం 5 గంటలకు లేచి మళ్ళీ దొడ్లోకి వచ్చి మళ్ళీ ఆ తోటకూర కోసుకొని ఆ పూతలు దుంపేసుకొని ఆ 4 కట్టలు కట్టుకొని పోయి ఇట్లా ఈ విధంగా పోతుందండి. ఇది నా పరిస్థితి. అంటే ఈ ఆకుకూరలు సాగు చేస్తున్న గ్రామం కదా, ఇది ఎక్కువ కాకర్ల గ్రామం అంటే ప్రత్యేకత అనేది ఉంది కొత్తగూడెం మార్కెట్లో కూడా. మరి ఇంతమంది రైతులు ఉన్నారు కదా, ఏమన్నా ఈ విత్తనాలకి ఏమన్నా సబ్సిడీలు ఏమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తున్నాయా? మాకైతే ఇంతవరకు సబ్సిడీ ఏం తీసుకోలేదండి. మేము ఎటు తిరిగి ఈ తోటకూర కింద, ఈ ఆకుకూర, పాలకూరల కింద సుయారు కొత్తడం ఈ ఉన్నప్పుడు ఆ రైతు బారిలో రేటు అదే ఉంటుంది. సాయంత్రం పూట డౌన్ జనం రారు కదా, అప్పుడు కొనుక్కొచ్చుకొని చదువుకుంటాం. ఎన్ని సంవత్సరాలుగా ఈ ఆకుకూరలు సాగు చేస్తున్నారు? దాదాపు 30 సంవత్సరాలు. ఏమేమి రకాల ఆకుకూరలు సాగు చేస్తారు ఇక్కడ? పాలకూర, తోటకూర, బచ్చల కూర, గంగబాయలు, చుక్కకూర, కొత్తిమీర, మెంతికూర. ఈ ఆకుకూరలు ఎక్కడికి తీసుకెళ్తారు? మీరే స్వయంగా తీసుకెళ్తారు? రైతు బజార్, కొత్తగూడెం రైతు బజార్ వెళ్తున్నామండి. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ ఆకుకూరల సాగు మీ గ్రామం గురించి? పర్లేదండి. ఉన్న 4 కుంటలు 3 కుంటలు ఉదయాన్నే చిన్న చిన్న పెరళ్ళు ఉన్నాయి. కానీ మేము మాకు జీవనభృతి ఒకళ్ళకి కూరికి పోకుండా మా ఇంట్లో మా జీవనభృతికి వెళ్తుంది. అంటే మీకు ఇప్పుడు మీ గ్రామం ఇప్పుడు ఖమ్మం జిల్లాలోనే ఒక ఆదర్శంగా అనిపిస్తుంది కదా, మరి దీని పట్ల మీ అభిప్రాయం ఏ విధంగా ఉంటుంది? ఎవరైనా కానీ ఖాళీ ఉన్న ప్లేస్లో ఆకుకూరలు పోసుకుంటే అందరికి కూడా ఆదర్శంగా ఉంటుంది. ఇంట్లో కొద్దిగా ఆదాయం కూడా వనరులు ఉంటాయి అన్నమాట. మనం ఆహారం తీసుకుంటే ఏదో మందులు మాకులు వేసుకొని కొనుక్కునే బదులు మన ఆరోగ్యానికి కూడా చాలా ఇదిగా ఉంటాయని కోరుకుంటాను. అదే సామాన్యుడికి కూడా ఈ ఆకుకూరలు కొనుక్కోవచ్చు. కూరగాయల ధరలు పెట్టలేని పరిస్థితుల్లో ప్రతి వ్యక్తికి కూడా ఈ అందుబాటులో ఉంటాయి. అంటే ఎట్లా మరి మీకు నెలకు వచ్చే నికర ఆదాయంగా ఎంత వస్తుంది మరి మీకు? నెలకి అంటే మేము రోజువారీకి వెళ్తాం కదండి, రోజుకి 300-400 అట్లా వస్తాయండి. సో నెలకు వచ్చి ఒక 10,000 వరకు మీరు అంటే సీజన్లో 10 నుంచి 12,000 వరకు ఆదాయం వస్తుంది. ఈ సాగు పట్ల మీకైతే మంచి సంతోషదాయకంగా అనిపిస్తుంది? సంతోషమే. ఒకళ్ళ పోకుండా మా పని మేము చేసుకుంటాం. ఒకళ్ళ చేతికి పోకుండా మా కాళ్ళ మీద మేము నిలబడతాం. ఇప్పుడు మీరు ఆకుకూరలు ఇన్ని రకాలు చెప్పారు కదా, పాలకూర, చుక్కకూర, గంగబాయలు అన్నారు. వీటికి సంబంధించి విత్తనాలు మరి మీరు సొంతంగా తీసుకుంటారు? సొంతం కాదండి, మేము కొనుక్కొచ్చుకుంటాం. తోటకూర వరకు అయితే సొంతంగానే ఉంటాయిలే. కానీ ఈ పాలకూర, చుక్కకూర ఇలాంటివి కొనుక్కొచ్చుకుంటాం మార్కెట్. ఎట్లా పడుతుంది ధర వాటికి? ఎట్టైనా సీడ్స్ అంటే రేటు చాలా పిచ్చు. కేజీ లెక్క కొనుక్కొస్తారా? కేజీ లెక్కే కొనుక్కొస్తాం.
కేజీ అంటే పాలకూర వచ్చేసి 300 దాకా ఉంటుంది. మరి తర్వాత సుక్క కూర అది వచ్చి అది ఒక 300 400 పైనే ఉంటుంది. 400 పైన ఉంటాయి. ఎక్కడి నుంచి తెస్తారు? కొత్తగూడెం మా విత్తనాల మార్కెట్లో తీసుకొచ్చాం. విత్తనాల మార్కెట్లో అంటే వాళ్ళకి అక్కడ మీరు ఏమైనా అప్పులు తెస్తారా? క్యాషే తీసుకొచ్చుకుంటాం. ఎప్పటికప్పుడు రన్నింగ్ అవుతూ ఉంటుంది కదా, ఒకేసారి తీసుకొచ్చుకోం. కేజీలు ఎప్పటికప్పుడు అర కిలో కేజీ అట్లా తీసుకొచ్చుకుంటాం. ఈ మడులు ఏ విధంగా చేసే విధానం ఏంటి? అసలు ఎట్లా తవ్వుకుంటామండి. పెద్దగా ఒక 10 కుంటలు అట్లా ఉంటే ట్రాక్టర్ పెట్టో అరక పెట్టో దున్నుకుంటాం. కానీ ఈ చిన్న దొడ్లలో అరకలు తిరగవు కాబట్టి మేము పారతోటో తవ్వుకుంటాం. మేమే తవ్వుకొని సాగు చేసుకుంటాం. మళ్ళీ చేసుకొని ఇక సాగు చేసుకుంటాం. ఇప్పుడు ఈ గంగవాయిల్ ఉంది కదా, ఇది అంటే మడి అంటే మొత్తం పీకటమేనా? పీకటమే. అంటే ఎన్ని కట్టలు అవుతుంది ఇప్పుడు మనం ఉన్న ఈ మడి? ఉంటుంది ఒక 500-600 వస్తుంది. అంటే ఎన్ని కట్టలు అవుతుంది? ఒక 500-600 కట్ట. అది మడిని విస్తీర్ణాన్ని బట్టి ఉంటుంది అనమాట. పెద్ద మడి అయితే 500-600 వస్తుంది. అంటే ఇప్పుడు ఈ మడి కంప్లీట్ పీకుతుండే సమయంలో మరి దీనికి సంబంధించి మళ్ళీ వేరే అయిపోతుంది అనుకున్నప్పుడు మళ్ళీ పక్క మళ్ళీ పోసుకుంటాం. ఎరువులు ఎక్కడి నుంచి ఏమైనా తీసుకొస్తారు? ఎరువులు అంటే ఎక్కువ శాతం పశువుల ఎరువు వేస్తాం మేము. పశువుల ఎరువు వేస్తాం. తర్వాత ఏంటంటే ఇప్పుడు గోదావరి గోల్డ్ అని వచ్చింది మార్కెట్లోకి, అది వేసుకుంటాం. దిక్కులు వేసుకుంటాం. దిక్కు ఎప్పుడే వేస్తారు అంటే చీడపీడలు రాకుండా. ఇదండి సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలోని ఆకుకూరల సాగుపై జై కిసాన్ న్యూస్ జిల్లా రైతాంగం కార్యక్రమం. తిరిగి మరో జిల్లా రైతాంగం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి తొలి తెలుగు వ్యవసాయ న్యూస్ ఛానల్ మీ జై కిసాన్ న్యూస్.